నమస్కారం. ప్రజల కథే నా ఆత్మకథ. దత్తాత్రేయ రాసినటువంటి పుస్తకం. నా భావంలో అయితే నేను ఒక ట్రేడ్ యూనియన్ నుంచి వచ్చాను, కార్మికుల గురించి పనిచేస్తూ. కాబట్టి కార్మికుల కథే నా ఆత్మకథ అని నేను చెప్పుకుంటాను దత్తాత్రేయ గారి గురించి. కారణము ఒక 2-3 విషయాలు మాత్రం నేను ముందు ప్రస్తావిస్తాను. నాకు ఆయనతో ఉన్నటువంటి ఆనుబంధం వల్ల. మొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాలు ఉండి BFRకి రిఫర్ అవుతున్న సమయంలో మొదటి NDA ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఇటువంటి సంఘ పెద్దలు శ్రీ హరిబాబు గారు, ఆనాటి సంఘ పెద్దలైనటువంటి శ్రీ కాశీపతి గారు, స్వర్గీయ శ్రీ PV చలపతిరావు అందరి యొక్క కోరిక మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మన ఉక్కు మంత్రిగా లేనప్పటికీ కూడా పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి మందా దత్తాత్రేయ గారిని ఈ స్టీల్ ప్లాంట్ సమస్యని క్యాబినెట్లో ప్రస్తావన చేసి దీని యొక్క పరిష్కారం చేయించాలని కోరినప్పుడు కేంద్ర మంత్రిగా మొదటిసారి విశాఖపట్నం వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్కి తెలియకుండా వాళ్ళకి డిస్ట్రిబ్యూ చేసి అక్కడికి వెళ్ళి మీ అవసరం ఏంటి, ఈ స్టీల్ ప్లాంట్ ఏ రకంగా ఉద్ధరించాలి, ఏ రకంగా సాయం చేయాలని అడిగినటువంటి మొదటి కేంద్ర మంత్రి గారు శ్రీ మందా దత్తాత్రేయ గారు. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ప్రపోజల్ ఏదైతే బుక్ అడ్జస్ట్మెంట్ చేయాలన్నది క్యాబినెట్ అప్రూవల్ అయిన తర్వాత ఆ ఉక్కు కర్మాగారము స్థిరపడడం జరిగింది. తర్వాత NDA ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనుకోకుండా నేను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా ప్రియంలో ఉండడం వల్ల ఆయన నిత్యము ఆయనతో కలుస్తూ ఉండేవాడిని. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కార్మికులకు సంబంధించిన ప్రధానమైన 2 సాంఘిక భద్రతా స్కీమ్స్ ఏదైతే దేశవ్యాప్తంగా అమలవుతున్నాయో, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషను, అలాగే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్, ఈ 2 కూడా సాంఘిక భద్రతా స్కీమ్స్. సో దేశవ్యాప్తంగా కూడా PF ఆఫీసులు అద్దె భవనాల్లో ఉన్నాయి. కార్మికులు PF ఆఫీస్కి వెళ్ళాలంటే అద్దె భవనాల్లో కూర్చుంటే సౌకర్యం లేదు. అధికారులతో వాళ్ళ గ్రీవెన్స్ ఏమైనా పంచుకోవాలంటే సరే సమస్యలు అక్కడ పరిష్కారం జరిగేది కాదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజమండ్రి చాలాసార్లు నేను వెళ్ళినప్పుడు చాలా ఇరుకైన భవనాలు ఉండేవి. అక్కడికి కనీసం ఎవరైనా సరే కార్మికులు వెళ్ళాలన్నా సరే చాలా కష్టం, స్థలాలు దొరికేవి కావు. అలాగే ESI హాస్పిటల్స్, చాలా ESI హాస్పిటల్కి కార్మికులు చెల్లింపులు చేస్తున్నప్పుడు కూడా అనేక మంది ESI హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే భయపడేటువంటి పరిస్థితులు. కాబట్టి ఈ యొక్క ప్రక్షాళన జరగాలనే యొక్క ఆలోచన కేంద్ర ESI మండలిలో కానీ ప్రొవిడెంట్ ఫండ్ మండలిలో కానీ ప్రస్తావన తీసుకొస్తూ ఉండేవారు. దేశవ్యాప్తంగా నుండి అనేక PF ఆఫీసులు సొంత భవనాలు ఈరోజు ఉన్నాయంటే అందులో ముఖ్యంగా ప్రధానమైన కారకులు శ్రీ దత్తాత్రేయ గారు. అలాగే ఈరోజు మనందరికీ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ESI కింద ప్రతి రాష్ట్రానికి కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. విభజన అయిన నుండి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక హాస్పిటల్ కావాలి. గాంధీగ్రామంలో ఉన్నటువంటి అతిపెద్ద హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ పూర్తిగా పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు 2 సార్లు దత్తాత్రేయ గారిని అక్కడ తీసుకురావడము, ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న శ్రీ హరిబాబు గారు కూడా ఇనిషియేటివ్ తీసుకోవడము, దాన్ని పునర్నిర్మాణం జరగాలి. దాంతోపాటు విభజించబడిన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం మంది కార్మికులు ఉన్నటువంటి స్థలము విశాఖపట్నం. సుమారు లక్షల మంది కాంట్రాక్ట్ కార్మికులు, అసంఘటిత కార్మికులు ఉన్నారు, ESIలో కవర్ అయిన వాళ్ళు. కాబట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విశాఖపట్నం ఉంటే బాగుంటుంది అనేది ఒక ప్రపోజల్ తీసుకొచ్చి దాన్ని కేంద్ర మంత్రిమండలిలో అక్కడ ESI బోర్డులో ఆమోదింపజేసి విశాఖపట్నంలో శీలానగర్లో ఈరోజు 400 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం అవుతుంది. ఈ సంవత్సరము ఇనాగ్రేషన్ అవుతుంది. దానికి ముఖ్య కారణము శ్రీ దత్తాత్రేయ గారు ఆ రోజు శంకుస్థాపనకు వచ్చారు. అలాగే ఆ రోజు పార్లమెంట్ సభ్యులు ఉండే శ్రీ కంభంపాటి హరిబాబు గారు. అదే సందర్భంగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఓపెన్ సభలో అడిగారు, మీరు 300 బెడ్ హాస్పిటల్ అంటున్నారు, మెడికల్ కాలేజ్ ఎందుకు ఇవ్వకూడదు అనుకుంటే 500 బెడ్లు ఉంటే కాలేజ్ ఇస్తామండి అంటే చంద్రబాబు నాయుడు గారు అయితే స్థలం ఇస్తాము, మెడికల్ కాలేజ్ కూడా గ్రాంట్ చేయండి. ఆయన సభాముఖంగా మెడికల్ కాలేజీ గ్రాంట్ చేశారు. ఈరోజు ఈ 400 పడకల హాస్పిటల్లో మెడికల్ కాలేజీ కూడా ఈరోజు ప్రారంభానికి రెడీగా ఉన్నది సోదరులు. అంటే ESI మెడికల్ కాలేజీ ఈ యొక్క మన యొక్క ఆంధ్రప్రదేశ్లో రావడానికి ప్రధానమైన కారకుల్లో శ్రీ దత్తాత్రేయ గారు, హరిబాబు గారు. ఇదే కాకుండా ఇక్కడి నుంచి రాజమండ్రిలో PF ఆఫీస్ కూడా సొంత భవనాల సంస్థాపనకు వెళ్తూ శ్రీ సోమవీరాజు గారు అడిగారు, ఏమండి రాజమండ్రిలో కూడా ESI హాస్పిటల్ ఉంది, మీరు ఇక్కడ PF ఆఫీస్ వస్తున్నారు, ఇది పునర్నిర్మాణం జరగాలి,
అలాగే కాకినాడ శిథిలావస్థలో నుండి ఈఎస్ఐ హాస్పిటల్ ఉన్నది, అది పునర్నిర్మాణం జరగాలంటే శంకుస్థాపన కార్యక్రమం కొంచెం లేట్ అయినప్పుడు కూడా పర్వాలేదని దారి మధ్యలో సోమవీరాజు గారి పిలుపు మేరకు కాకినాడ వెళ్ళి ఈఎస్ఐ హాస్పిటల్ ఆవరణంతా కూడా చూసి అక్కడికే 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి ఆయన ఆమోదం తెలుపుతూ రాజమండ్రిలో ఉన్నటువంటి ఈఎస్ఐ హాస్పిటల్, అలాగే విజయనగరంలో ఒక 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్, తిరుపతిలో ఉన్నటువంటి ఒక 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్, ఆ రకంగా కార్మికులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నాయో కల్పన చేయడానికి ఆంధ్రప్రదేశ్లో ఆయన యొక్క చేసినటువంటి పేరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుండి మొత్తం అసలు కార్మికులు కానీ మర్చిపోలేని విషయము. కనీసం కొన్ని విషయాలైనా సరే ఇవన్నీ కూడా మనందరికీ తెలియాలని ఇది ఒక అవకాశం తీసుకోవడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. జయవాడ.